మా తమ్ముడు చిన్నోడు అనమాట. నేను సెకండ్ పర్సన్. మా అన్న అనిల్ కుమార్, నేను సునీల్ కుమార్. మా తమ్ముడు ధనంజయ, పాప జయలక్ష్మిన. మాది సాఫీగా నడిచే కుటుంబము, అంటే వ్యవసాయ ఆధారిత కుటుంబము. మా నాన్న ఏదో వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని బతికించుకుంటూ మా అన్నని డిగ్రీ చదివించాడు. నన్ను ఎంటెక్ చేయించి నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. అన్న వచ్చేసి వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉన్నాడు. తమ్ముడికి మనోడు ఇట్లా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఇంటర్మీడియట్ తప్పడం జరిగింది, అంటే ఫెయిల్ అవ్వడం జరిగింది. సో అందువల్ల మనోడిని కొంచెం మళ్ళీ మేము మౌలు చేసుకొని వ్యవసాయానికి పిలుచుకొని ఒక 6 months 1 year పిలుచుకొని వ్యవసాయం నుంచి మనోడికి తెలిసి వచ్చిన తర్వాత బాగుపడాలన్న లక్ష్యంతో మనోడిని మళ్ళీ నేను డిప్లొమా ఫార్మసీ చేయించి ఒక పర్సన్ చనిపోతే, అంటే మా మేనమామ చనిపోతే అతని మెయింటైన్ చేస్తున్న షాపు ఎమ్మెనూరులో ఎస్ఎంటీ కాలనీలో ఉంటుంది, నాగప్పల కట్ట దగ్గర. ఒక శ్రీలక్ష్మి జనరల్ స్టోర్స్ అని చెప్పి, మెడికల్ జనరల్ స్టోర్ అని చెప్పి దాన్ని పర్చేజ్ చేయడం జరిగింది. 2015లో పర్చేజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా ఫ్యామిలీ హ్యాపీగా సాగేది. వాడి జీవితం బాగా ఉండేది. అలాగే నడుస్తూ ఉన్న కొద్దీ కాలక్రమేణా ఈ టైంలో ఎప్పుడు జరిగింది ఎప్పుడు లేదో, ఒక స్కూలింగ్ ఏజో లేకుంటే ఇంటర్మీడియట్ ఏజో మాకు తెలియదు, ఒక లవ్ అఫేర్ నడిచింది. తర్వాత వాళ్ళు మధ్యలో విడిపోవడం జరిగిపోయిన తర్వాత ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి హ్యాపీగా నడుచుకుంటూ ఉండేది. మా తమ్మునికి కూడా మేము అదే విధంగా నా పెళ్ళి అయిపోయిన తర్వాత, నాది 2021 పెళ్ళి అయిందన్న, మా తమ్ముని 2022 పెళ్ళి చేశాం. మా తమ్ముని ఫ్యామిలీ కూడా బాగానే హ్యాపీగా ఉన్నారు ఒక 2 to 3 years. తర్వాత ఆ అమ్మాయి నుంచి కొంచెం ఫోన్స్ రావడము, హెరాస్మెంట్స్ రావడము, తర్వాత ఈ అబ్బాయి లైఫ్ బాగుందన్న ఉద్దేశంతో అక్కడ నుంచి 2022 నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయిపోయిందంటే, నేను చనిపోతా, నాకు నువ్వు కావాలి, నా హస్బెండ్ సరిగా లేడు, నా ఫ్యామిలీ సరిగా లేదు, నేను నీతోనే వచ్చేస్తా అని చెప్పి అప్పటి నుంచి టార్చర్స్ మొదలు పెట్టడం స్టార్ట్ చేసింది. మా వాడు ఏమనుకున్నాడో లవర్ అంటే అఫేర్ ఉన్న అమ్మాయితో కంటిన్యూగా కాలక్రమేణా మా వాడు ఏమనుకున్నాడో ఏమో, అంటే ఆ అమ్మాయి ఇబ్బందుల్లో ఉన్నా కదా, చూసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టు కొంచెం ఆ అమ్మాయికి కొంచెం మోల్డ్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు. అది కొంచెం శృతి మించడంతో ఏమైపోయింది, ఇలా దారి తీసింది, ఇంతవరకు రావడం జరిగింది. మా వాడు ఆ అమ్మాయిని లవర్గానే ఫీల్ అయిపోయి ఆ అమ్మాయికి అమౌంట్ పరంగాను హెల్పింగ్ పరంగాను అన్నీ చేశాడు. మేము 2015 నుంచి షాప్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడు నాకు రూపాయి ఇచ్చింది లేదు, మా నాన్నకు కానీ మాకు కానీ రూపాయి ఇవ్వడం జరిగింది లేదు. ఆ పిల్లోని లైఫ్ ఆ పిల్లోడు చూసుకుంటున్నాడులే అన్న ఉద్దేశంతో, అతనికి కూడా మ్యారేజ్ అయింది కదా, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో అతను అడగడము మానేసాము, అతన్ని పట్టించుకోవడం కూడా మానేసాం. ఎందుకోసం అంటే ఒక లైఫ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలా, వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో మేము చూసుకుంటూ ఉన్నాం. కానీ ఆ అమ్మాయి ఎంటర్ అవ్వడం వల్ల ఈ అబ్బాయి యొక్క జీవితం కూడా లాస్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు లాస్ చేసుకోవాల్సి అంటే, ఆ అమ్మాయి చేసే ఫోన్స్ కాల్స్, ఆ అమ్మాయి చేసే మెసేజెస్ ఎలా ఉంటాయంటే, ఇంకా నేను మీకు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మా తమ్ముడు ఆ అమ్మాయి చాట్ చేసిన ఎవిడెన్స్ ఉంది. నిమిషానికి ఒక 40 నుంచి 50 ఫోన్ మిస్డ్ కాల్స్, వితిన్ 1 hourలో 100 నుంచి 150 మెసేజెస్. నువ్వు రావాలా, నువ్వు కావాలా చెప్తా, బలవంతంగా మెసేజ్లు చేయడము, హెరాస్మెంట్ చేయడము, హ్యాంగింగ్ చేసుకుంటా అనడము, చనిపోతానడము, ఇంకా బెదిరించు కాల్స్, వీడియో కాల్స్ చేసి బెదిరింపు, హ్యాంగింగ్ చేసుకున్నట్టు ఫొటోస్ అవి కూడా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, అవి కూడా మీకు చేస్తాం. అలా ఈ ఎంటర్ అవడం వల్ల ఎవరైతే నా మరదలైనటువంటి ఆ అమ్మాయి మేనమామ కూతురుని చేసామో, ఆ అమ్మాయి కూడా వీళ్ళ మధ్యన ఇది ఉంది అని చెప్పి కొంచెం ఈ అమ్మాయి కూడా డైవర్స్ తీసుకోవడం జరిగిపోయింది. ప్రాసెసింగ్లో ఉంది, ఇంకా కోర్టులో నడుస్తుంది. సో ఇది ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర సఫర్ అయిపోయిండు, అక్కడ ఆ అమ్మాయి దగ్గర ఈ హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి. మేము ఒక మధ్యలో ఉండి మేము 2-3 సార్లు హెచ్చరించి మా తమ్మునికి 4-5 సార్లు చెప్పాము. కానీ ఈ అబ్బాయి ప్రేమ మోజు అని అంటారు కదా, ఆ మోజులో ఉండి మమ్మల్ని ఇంకా ఇదిగా అవాయిడ్ చేస్తూ వచ్చాడు. ఎందుకోసం అవాయిడ్ చేయడం వచ్చిందంటే, ఈ హెరాస్మెంట్స్ వల్ల. నువ్వు మీ ఇంటికి వెళ్తే నేను చచ్చిపోతాను, మీ మీద ఇంకా నేను కేసు పెట్టి ఏదో ఒకటి చేస్తానన్న ఉద్దేశంతో ఏదైనా జరిగిందంటే, మా తమ్ముడు ఈరోజు బలవంతంగా చనిపోవడానికి కారణం మెయిన్ రీజను ఆ అమ్మాయి హెరాస్మెంట్స్, ఆ అమ్మాయికి సపోర్ట్ చేసే విధానాలు, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటే. ఇంత డబ్బు కోసమే, మెయిన్ డబ్బు కోసం. వాడు మెడికల్ షాప్ ఉన్నప్పుడు డబ్బు ఎంత తిన్నారో ఎంత చేసినారో అది వాళ్ళకి తెలుసు, ఆ దేవుడికి తెలుసు. మాకు కౌంటరు తెలుసు, ఎంత మిగులుతుంది అనేది తెలుసు. తెలియదే ఎవరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయరు.
మీరు కావాలంటే చుట్టూ మా తమ్ముడు ఏ చీమకు కూడా హాని చేయని క్యాండిడేట్. వాడు ఈరోజు సూసైడ్ చేసుకున్నాడంటే మేమే నమ్మలేకపోతున్నాం. ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే వాడు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ మాకంటే స్ట్రాంగ్. వాడు మా ఇద్దరు అన్నదమ్ముల కంటే స్ట్రాంగ్. సో అలాంటి క్యాండిడేట్ ఈరోజు చనిపోయాడంటే మాకు చాలా బాధగా ఉంది. నేను అసలు నాకు ఆదివారం 3:30కి కాల్ వచ్చింది, ఇట్లా మీ పొలం దగ్గర వచ్చి సూసైడ్ చేసుకున్నాడు, అది కూడా మీకు రెగ్యులర్గా వెళ్ళే దారి నుంచి కాకుండా షార్ట్ కట్ మెథడ్లో వచ్చి వంక వాగు నుంచి పట్టుకొని వచ్చి పొలాల్లో కొట్టుకుంటూ వచ్చాడు, ముళ్ళల్లోన అక్కడ ఇక్కడ బండిని తీసుకొని వచ్చి అక్కడ చుట్టూ ఉన్న పొలాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూలోళ్ళని వీళ్ళని అడుక్కుంటే ఇటు రస్తీ ఎటు అంటే మనోడు మతిస్థిమితము ఎలా ఉండిందో ఏముందో ఆ కాన్షియస్లో ఎలా ఉన్నాడో ఏముందో మా పొలం దగ్గరే వచ్చి మందు తాగి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది చుట్టూ నన్ను కాపాడండి అని మా పొలం పక్కన తరుచుకొని ఉన్న వాళ్ళు వెళ్ళి నన్ను కాపాడండి, మా అన్న వాళ్ళకు మా అమ్మను నన్ను చూపియండి, నన్ను కాపాడమని చెప్పండి అని చెప్పి బ్రతిమాలడం జరిగిందంట. వాళ్ళు వెంటనే మా అన్నకు మా చిన్నాన్న కొడుకు అయినటువంటి మా తమ్మునికి కాల్ చేసి చెప్తే మా వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి ఎమ్మెనూరు దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తీసుకోవడం వల్ల అక్కడ డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత మీ తమ్ముడు చనిపోయాడు, అయిపోయింది అన్నట్టు చెప్పారంట. ఆ విషయం తెలిసిన వెంటనే నేను కర్నూలులో ఉంటాను, స్థిర నివాసం కర్నూలు. అక్కడ నాకు కాల్ వస్తే నేను రావడం జరిగింది. వచ్చి తీరా చూసి ఎంక్వైరీ చేయడం చేస్తే ఇది బలాత్కారం. నేను వచ్చి ఆ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో సూసైడ్ లెటర్ కూడా ఎవరైతే పొలంలో ఫస్ట్ వెళ్ళిన క్యాండిడేట్ అతని చేతిలో ఏమైనా ఉన్నాయా అని చూస్తే లెటర్ దొరికింది. సూసైడ్ లెటర్ 2.5 pages రాశాడు. లెటర్లో ఏం రాశాడు, ఇలాగే ఇట్లా కొంతమంది నా వల్ల బాగుపడ్డారు, మన మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజలు వాళ్ళ సంసారాల మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్క జనాల మీద ఇది లేకపోయింది. రెండవది వచ్చేసి ఈరోజు నేను చావడానికి కారణం అని అంటే డైరెక్ట్గా రాయకోకుండా హింట్ ఇస్తూ రాశాడు. ఏమని రాశాడంటే ఇది నేను చేసింది తప్పే, ఈ అమ్మాయి బలవంతంగా నన్ను ఇది చేయమంటేనే నేను ఆ అమ్మాయిని తీసుకుపోవడం జరిగింది, నేను ఆ అమ్మాయిని సేవ్ చేయడం కోసం తీసుకోవడం జరిగింది, ఎలాంటి దురుద్దేశం లేదు ఇక్కడ, దానివల్ల నా ఫ్యామిలీ కోల్పోయాను, మంచి అన్నదమ్ముల దగ్గర ఇష్యూ అయిపోయింది, రెండోది నా మేనమామల ఫ్యామిలీని మిస్యూజ్ చేసుకోవడం జరిగింది, కొంతమందికి అమౌంట్ ఇచ్చిన విషయం కూడా రాశాడు. రెండోది వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, కొన్ని పిలిపించి మాట్లాడడం జరిగిందంట. సస్తే చావని అన్నట్టు మాట్లాడాడంట అమ్మాయి వాళ్ళ ఫాదరు. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ సస్తే చావని నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడంట. ఇప్పటికీ చాలాసార్లు 3.5 years నుంచి అతను కూడా అనుకూలంగానే ఉన్నాడు, అనుకూలంగానే ఇది వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా అయితే జరిగిన సాహసం అయితే కాదు. ఎందుకంటే అది మనకు తెలుసు కాబట్టి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.